మాలా మాదిగా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, దీన్ని ఒప్పుకున్నాం. ఈ అసమానతల నిర్మూలన కోసం అంటే సమస్య పరిష్కారం కోసం ఈ అంశం రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటామని సంతకాలు పెట్టారు. 2 నెలలకు ఎస్సీ వర్గీకరణ కరెక్ట్ అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించాడు. మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళి రద్దు చేయించారు. ఎవరితో కూర్చోవాలి బ్రదర్? మల్లారావుని పిలిచి అడగండి. మల్లారావు గారి పేరు చెప్తున్నాం కదా బ్రదర్. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ సమర్థించేటోళ్ళు అయితే ఓపెన్గా వచ్చి మేము సమర్థిస్తున్నాం బేషరతుగా, మిగిలిన విషయాలు ఉంటే మాట్లాడదామని చెప్పండి. ముందు సూత్రబద్ధంగా నేను అంటున్నా, ఏం బ్రదర్ మాలలే ఎందుకు ఒప్పుకోవాలా? వాళ్ళు ఒప్పుకుంటేనే ఆగుతుందా? అగ్రకులాలు ఒప్పుకుంటేనే అందరు ఒప్పుకుంటేనే అయిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఆంధ్ర రాయలసీమలో అందరూ ఒప్పుకుంటే అయిందా? న్యాయం ఉన్న కాడ గెలుపు ఉంటుంది. కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళని ఒప్పించి తీసుకుంటే తప్పు లేదు కదా, ఇంకా వేగంగా జరిగే అవకాశం ఉంది. నేను ఒకసారి ఒప్పించినప్పుడే మేము మళ్ళీ నష్టపోయినాం కదా, సాక్ష్యం చెప్తాను కదా బ్రదర్. నేను అంటున్నాను వాళ్ళు ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? అసలు మేము సమాజానికి మాదిగలను దగ్గర చేశాం, వాళ్ళు సమాజానికి మాలల్ని దూరం చేస్తున్నారు. ఈ సోకాల్డ్ మేధావులు, ఈ మనవాద మేధావులు.